ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, నీవు బహుప్రియుడవు గనక నీ యొద్దకు పంపబడితిని. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ప్రియుడు అనగా ఇష్టుడు అని అర్థం. దేవుని వాక్యంలో ముగ్గురిని గురించి ఈ మాట వ్రాయబడినది. ఒకరు పాత నిబంధనలలో వ్రాయబడిన వ్యక్తి అయితే మరి ఇద్దరు కొత్త నిబంధనలో రాయబడిన వారు. పాత నిబంధన అంతటిలో బహుప్రియుడు అను ఈ మాట దానియేలును గూర్చి వ్రాయబడినది. ఈ దానియేలు బబులోను దేశమునకు చెరగా తీసుకుని రాబడిన వారిలో ఒకడు. దేశము, ప్రాంతము, భాష, సంస్కృతులు మారినను దేవుని ఆజ్ఞల కొరకైన పట్టుదల విడువలేదు. వ్రాయబడిన దేవుని ఆజ్ఞలను భంగము చేయలేదు. వాటిని గౌరవించి వాటిని అనుసరించి నడుచుకునెను. ఆ కారణమున అన్య దేశములో దానియేలును దేవుడు ఘనపరచెను. ఇంతటి గొప్ప హోదా కలిగినను ఏమాత్రము కూడా గర్వించక దేవుని ప్రజల విడుదల కొరకు ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు నెరవేర్చబడి నిమిత్తము గోనెపట్ట ధరించి ఉపవాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించెను. అట్టి ప్రార్థన అంగీకరించిన దేవుడు తన దూత ద్వారా నీవు బహుప్రియుడవు అంటూ దేవుడు శుభవచనము తెలియపరచెను. అవును, వాక్యం వినుచున్న ప్రియులరా, దేశము, ప్రాంతము, సంస్కృతులు మారవచ్చు, కానీ మన దేవుడు మారని దేవుడు. అట్టి మారని దేవుని ఆజ్ఞలను ఎవరు గౌరవించి అనుసరించి నడుస్తారో వారు దేవునికి ప్రియులే. అట్లు దానియేలు వలె జీవించుటకు ప్రభు కృప చూపునుగాక. ఆమేన్.